Basecamp, Siachen Basecamp. Oh, okay. 2 ఇదే Okay, see you again. యా ఇదే మనం ఉన్న స్టే 1000 per person పడింది. ముగ్గురు ఉన్నాం, 3000 తీసుకున్నారు. ఫుడ్ కూడా బాగుంది, ఇంక్లూడింగ్ ఫుడ్ 3000. ఇక్కడ నుంచి సియాచిన్ బేస్ 1 గంట, 30 kilometers. సో గంట. वेदांत चल रहा हूँ इस तरफ ठीक है जी. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే ప్లేస్. లైక్ ఇది మన స్టే ప్లేస్. అసలు చుట్టూ చూడు, కొండలు ఎంత క్వైట్గా ఉందో. ఈ హోమ్ స్టే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు. ఎందుకంటే నిన్న మేము వేరే హోటల్లో ఆగాం. అసలు వాడిదంతా హాట్ అనిపించలేదు రూమ్ లోపల. అసలు ఈయనుంది ఎక్సలెంట్గా ఉంది లోపల, వేడిగా. లిటరల్లీ నైట్ షార్ట్ మీద పనుకున్నా, అండ్ అది -3 degrees అంత వేడిగా మెయింటైన్ చేస్తున్నాం లోపల. అండ్ మోర్ ఓవర్ చిమ్నీ సిస్టమ్ ఉంది. ఒక్క చోటలకి ఇస్తే అన్ని రూమ్స్కి వేడి వచ్చింది. అది బాగా మెయింటైన్ చేస్తున్నాడు. ఇక్కడ నువ్వు లేహ్ లదాఖ్లో ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళినా సరే నీకు స్టే విత్ ఫుడ్ 1000 rupees పడుద్ది. డిన్నరు, బ్రేక్ఫాస్ట్ అంతే 1000 రూపాయలు తీసుకుంటారు. ఏది ఇలా సింగిల్గా రెండు సపరేట్గా వస్తాయి. లేదు గ్రూప్గా 10 మంది 15 మంది వస్తే అప్పుడు 800 అలా తీసుకుంటారు. 1000 రూపీస్కి వర్త్. 800 అంటే కొద్దిగా తక్కువ అనిపించుద్ది నీకే ఉన్నావు అంటే, కానీ 1000 రూపీస్కి వర్త్. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం సియాచిన్ బేస్కి స్టార్ట్ అవుతున్నాం. వార్ మెమోరియల్కి 45 minutes అన్నారు నిన్న బిఆర్ఓ వాళ్ళని అడిగితే. అండ్ రోడ్డు కూడా బాగుంటుంది, మీకు ఎక్కడ గుంతలు ఉండవు, చాలా తక్కువ ప్లేస్లో ఉండేది. కాకపోతే స్లెడ్జెస్ ఎక్కువ ఉంటాయి, అంటే స్పీడ్గా వెళ్తుంటావు కదా, సడన్గా కిందకు వచ్చేది ఒక చోట, అలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నారు. దే ఆర్ ఓకే అదర్ దెన్ గుంతలు. నాకు తెలిసి మనమే మార్నింగ్ వెళ్తుంది, ఇంకెవరు ఎల్లుడు కూడా ఉండరు ఇప్పుడు మనం వెళ్ళేసరికి. ఎందుకంటే 8 అవుద్ది మనం వెళ్ళేసరికి, 8:15 8:20 అవుద్ది. అండ్ మోరోవర్ జనాలు వేసేది 8కి ఇక్కడికి వచ్చిన టూరిస్టులు. సో మనం కొంచెం ముందు వెళ్తున్నట్టే. ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోయి మెయిన్ రోడ్ ఎక్కి సియాచిన్ దగ్గర టెంపుల్ ఉంది ఒకటి, అది చూసుకొని అక్కడి నుంచి గల్వాన్ వెళ్ళాలి. నేను అనుకోవడం ఈరోజు గల్వాన్ వెళ్ళలేము అంటే గల్వాన్ వెళ్ళి చూసి రిటర్న్ రాలేము అనుకుంటున్నాను. బట్ చూద్దాం ఏమవుద్ది అనేది మనకు కూడా తెలియదు కదా, అందుకు. సో వెళ్ళిపోయి మైండ్ అడ్డెక్కేద్దాం. ఊరు కూడా చాలా బాగుంది, ఇది పీస్ఫుల్గా. స్నోతో కనిపిస్తుంది చూడు దూరంగా, అదే సియాచిన్ గ్లేషియర్. ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ సియాచిన్ గ్లేషియర్ అని రాసి పెట్టారు అక్కడ. అండ్ మోర్ ఓవర్ ఇంకా మనం ఒక 3 kilometers అంతే బేస్ క్యాంప్కి వెళ్ళిపోతాం.
వెళ్ళాక వార్ మెమోరియల్ ఒకటి ఉంది, ఆపరేషన్ మేఘ్దూత్ది. అండ్ అక్కడ ఏ టైప్ ఆఫ్ బట్టలు వాడతారో అవన్నీ కూడా ఒకటి ఉన్నాయి. మొత్తం చూసి వద్దాం. నాకు తెలిసి కెమెరాస్ నాట్ అలౌడ్, బట్ వీ విల్ సీ ఇఫ్ కెమెరా ఈస్ అలౌడ్, దెన్ వీ కెన్ చెక్. అది ఎదురు కనిపిస్తుంది కదా, అది సియాచిన్, దాని అవతల ఇంక పాకిస్తాన్. ఆల్రెడీ మనకంటే ముందే వాడు వచ్చాడు, పనిలేనివాడు. అదిగో ఒక కార్ వస్తుంది. వెల్కమ్ టు సియాచిన్ బేస్ క్యాంప్. నో డ్రోన్ జోన్ వచ్చాం. యూజువల్గా అయితే ఇక్కడ పోలీసుల దగ్గర రాయించాలి, కానీ ఆ పోలీసులది క్లోజ్ ఉంది. యాక్చువల్గా నేను సాయంత్రం వచ్చినా పోయి ఉండేదేమో, వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఇక్కడ బిఆర్ఓ వర్క్స్ అవుతున్నాయి, అండ్ అలాగే ఆర్మీ బేస్ క్యాంపులు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉంది, ఎయిర్ ఫోర్స్ది, వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్. లెస్ట్ వి ఫర్గాట్. ఇది వార్ మెమోరియల్ సియాచిన్ది. అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తారా? జాయ్ అందర్. मेरे को भी, लेकिन अब वहाँ पे म्यूजियम जाने के बाद जाएंगे. म्यूजियम के पास होता है ना वॉशरूम. సియాచిన్లో చనిపోయిన వాళ్ళందరూ ఇక్కడ ఉంటాయి నేమ్స్. సియాచిన్ వారియర్స్. మొత్తం 947 people till 2022. ఇక్కడ చనిపోయిన వాళ్ళదే. Siachen Pass is remembrance of our brave soldiers in all laid on their lives in the environment. I say I shall not. Fighting here since 13th April 1984, with the Operation Meghdut was launched. The posts are at the height of 22,000 feet, which challenges the fortitude of the brave soldiers each day. The Siachen soldiers stand all till among the ocean deep. Sharp and slow moving glaciers sweep out,
Deepest respect to all those unsung heroes who laid down their lives in line of duty in the remembrance indebted to those families and suffered void absence of their love who made supreme sacrifice for the nation. ఇది వార్ మెమోరియల్. ఓపీ బాబా మందిర్ ఇదే. ఆయన లెఫ్టినెంట్ ర్యాంక్ నుంచి స్టార్ట్ అయ్యాడు. లెఫ్టినెంట్ ర్యాంక్ నుంచి స్టార్ట్ అయ్యాడు. లైక్ ఆయన ఇక్కడే చనిపోయాడు అనమాట, సియాచిన్లో. బట్ ఆయన ఇంకా డ్యూటీ చేస్తాడు ఇక్కడే. ఆయన లెఫ్టినెంట్ ర్యాంక్తో స్టార్ట్ అయ్యాడు. నాకు తెలిసి ఆయన ఎప్పుడు 63 or 73, సారీ 63 అంటున్నా, 73 or 83 సంథింగ్ ఆ టైంలో చనిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటికి డ్యూటీ చేస్తూనే ఉన్నారు. లెఫ్టినెంట్ ర్యాంక్ దగ్గర స్టార్ట్ అయ్యారు, లెఫ్టినెంట్ ఆర్ సుబేదార్ మేజర్. ఇప్పుడు ఆయన ర్యాంక్ కల్నల్. ఆ టెంపుల్ క్లోజ్ చేస్తుంది కాబట్టి మనం లోపలికి వెళ్ళలేకపోయాం. కానీ యూజువల్గా లోపల ఆయన వాడిన షూస్, బట్టలు ఇప్పటికీ ఇంకా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ జూన్ మంత్ ఎండ్ నుంచి, మే మంత్ ఎండ్ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆయనకి నివాళులు అర్పిస్తా సంథింగ్ ఏదో జరుగుద్దంట. అంటే ఇప్పుడే నాకు తెలిసి ఈ టైంలోనే, రేపటి నుంచి ఎల్లుండి నుంచే స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో మొత్తం ఇక్కడున్న క్యాంప్లో ఉండే సోల్జర్స్ అందరూ ప్యూర్ వెజిటేరియన్స్ వెజ్ తింటారంట. అండ్ ఆల్సో ఆయన చాలా పవర్ఫుల్ అని, ఇక్కడికి వచ్చే ఏ యూనిట్ అయినా సరే ఫస్ట్ ఆయనకి హారతి ఇచ్చి దండం పెట్టుకొని అప్పుడు వచ్చి డ్యూటీలు చేస్తారంట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడికి వచ్చి పైకి సియాచిన్ మీదకి డ్యూటీ వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి హారతి ఇచ్చి దండం పెట్టుకొని డ్యూటీకి వెళ్ళడం స్టార్ట్ అవుతారంట. ఇట్స్ ఏ ట్రెడిషన్ ఓవర్ హియర్. అండ్ అది అక్కడ మనకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క హయ్యెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్న ఎయిర్ స్టేషన్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వార్ మెమోరియల్కి వెళ్తాం. సీరియస్లీ ఇది చాలామంది ఐటినరీలో ఉండదు. అండ్ మోర్ ఓవర్ ప్యాకేజ్ తీసుకున్న ఇది ఐటినరీలో ఇవ్వరు. ఎందుకంటే ఈ రోడ్లో ఇంక చూడడానికి ఏముండదు. నువ్వు 100 kilometers వచ్చి సియాచిన్ బేస్ చూసుకుని మళ్ళీ 100 kilometers వెనక్కి వెళ్తాం. బట్ వీ కేమ్ టిల్ హియర్ టు సీ దిస్. అది गॉड साइड हेलीकॉप्टर. आप जाओ वहाँ तक, मैं नहीं आ सकता. आप जाओ वहाँ तक, जाओ जाओ. पैदल जाना पड़ेगा, इसलिए आप जाके आओ, मैं यहाँ पर ही रुकूंगा. మా వాళ్ళకి పని మడ్డ ఏం లేదు. దట్ ఈస్ సియాచిన్ బ్రో. కమ్ టు సియాచిన్ బ్రో. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. నువ్వు డ్రైవింగ్ చేయలేడు అయినా సిటీ రోడ్స్ కంటే చాలా బెటర్గా ఉన్నాయి. వెల్కమ్ టు బేస్ క్యాంప్ సియాచిన్ గ్లేషియర్. మనం ఇప్పుడు అరౌండ్ 13,000 kilometers హైట్లో ఉన్నాం. అండ్ ఇక్కడి నుంచి ఇంకా 13,000 feet హైట్లో ఉన్నాం. అండ్ ఇక్కడి నుంచి ఇంకా 8,000 feet పైకి వెళ్ళి పోరాడతారనమాట మన వాళ్ళు. ఇక్కడ రాసాము, ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళి వార్ మెమోరియల్ అండ్ ఓపీ బాబా మందిర్ లోపల ఉందంట, మెయిన్ మందిర్. అక్కడికి వెళ్ళమన్నారు.
ఇప్పుడు మనం చూసింది కొత్తగా కట్టిన టెంపుల్. భలే వస్తుంది ఆ బ్రిడ్జిల మీద మాత్రం సౌండ్. ఇది వార్ మెమోరియల్. And say for your tomorrow we gave over today. ఇక్కడ బెటాలియన్ వైజ్ రాస్తున్నారు నేమ్స్. అరే మనం కొద్దిగా లక్కీరా, మార్చ్ ఫస్ట్ చూసే ఛాన్స్ కూడా వచ్చింది కానీ వీడియో తీసే ఛాన్స్ రాలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి పీర్ బాబా మందిర్కి వెళ్తాం. ఇదే ఓపీ బాబా మందిర్. లోపలికి వెళ్ళి చూపిస్తాను నాకు. ఇస్ ఓపీ బాబాస్ మందిర్. చెక్ 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 చెక్. ఎదురుగా హెలికాప్టర్ కనిపిస్తుంది కదా, మనం వచ్చినప్పటి నుంచి ఇది 10వ 11వ చాలా వెళ్ళినాయి. అన్నీ పైకి స్టోరేజెస్ తీసుకుని వెళ్తున్నాయి పైన ఉన్న బేస్ క్యాంప్కి. అండ్ వీఆర్ అండర్ నార్థన్ కమాండ్. ఓపీ బాబా స్టోరీ ఏంటంటే, ఓం ప్రకాష్ బాబా ఓపీ బాబా అంటే ఆయన ఇక్కడ డ్యూటీ చేస్తా చనిపోయారు. అండ్ ఆయన బాడీ ఇప్పటివరకు దొరకలేదు. అండ్ ఆ తర్వాత ఎంతమంది అయితే పైన డ్యూటీ చేస్తారో వాళ్ళందరికీ కల్లో వచ్చి ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు అని చెప్పారు. అండ్ మోరోవర్ ఎవరైనా సరే తప్పుగా వెళ్ళి లోయలో పడిపోతుంటే చేపట్టుకొని పైకి లాగినట్టు చాలామంది కనిపించింది. అండ్ ఇప్పటికి కూడా పైన సియాచిన్ బేస్ సైడ్ ఎవరైతే డ్యూటీకి వెళ్తారో వాళ్ళకి కలలో ఓపీ బాబా వచ్చి బయట నుంచి ఓపీ బాబా వాళ్ళ పేరు పిలుస్తున్నట్టు అనిపిస్తే బయటికి వెళ్ళేటప్పుడు పక్కా రైఫిల్ అండ్ లోపల ఎవరికన్నా చెప్పి వెళ్తారంట. ఎందుకు అంటే నియర్ బై ఎనిమి ఉన్నప్పుడు అలా పిలుస్తాడంట ఓపీ బాబా. అండ్ మోరోవర్ ఓపీ బాబా దగ్గరికి ఇక్కడ ఎవరైతే ఫస్ట్ టైం డ్యూటీకి వస్తారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఫస్ట్ అక్కడ జనరల్స్కి కూడా కాదు, ఫస్ట్ ఓపీ బాబాకి రిపోర్ట్ చేసి ఆ తర్వాత వెళ్ళి బేస్ క్యాంప్లో రిపోర్ట్ చేస్తారంట. అండ్ ఎవరైతే ఇక్కడ నుంచి డ్యూటీకి వెళ్తారో వాళ్ళు కూడా ఫస్ట్ ఇక్కడ రిపోర్ట్ చేసి డ్యూటీకి వెళ్తారంట పైకి. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా మొత్తం ఎవరైతే ఉంటారో బెటాలియన్లో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేసి నేను ఇక్కడ డ్యూటీ కంప్లీట్ చేసుకున్నాను వెళ్తున్నానని చెప్పి వెళ్తారంట. ఇట్స్ బేసికల్లీ లైక్ రిచువల్ ఓవర్ హియర్. అండ్ ఇక్కడ ఓన్లీ సైన్ అంటే సిపాయి ఒక్కడే కాదు, ఈవెన్ మేజర్ జనరల్ బ్రిగేడియర్స్ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు పక్కాగా ఓపీ బాబా దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేసి వెళ్తారంట. సచ్ ఎ గ్రేట్ థింగ్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అదే ఓపీ బాబా మందిర్ అయిపోయింది, సియాచిన్ బేస్ అయిపోయింది. ఇక్కడి నుంచి చోటా అమర్నాథ్ అని ఒకటి ఉంది అంట, మాకు నేను సాయంత్రం తెలిసింది. సేమ్ అమర్నాథ్ లాగా శివలింగం మీద ఐస్ ఫామ్ అయి ఉంటుందంట. సో ఇటు సైడ్ వెళ్ళమని చెప్పారు, స్ట్రైట్గా వెళ్ళి చూడమన్నారు. ఐస్ ఉందా సార్ అంటే అది మేము చెప్పలేము, ఒకరోజు ఉంటుంది ఒకరోజు సడన్గా ఉండదు అన్నట్లు అన్నారనమాట. సో ఇప్పుడు వెళ్ళి మన లక్ బాగుంటే ఐస్ ఉంటుంది,
లక్ బాగాలేకపోతే ఏం చేయలేం. ఇలా స్ట్రైట్కి వెళ్ళి ఎదురు షెడ్ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్ది లెఫ్ట్ సైడ్లో, ఆ షెడ్ దగ్గర బైక్ పెట్టి పైకి 200 మీటర్స్ ఎక్కాలి. కంప్లీట్ రాళ్ళ గుట్ట మీద 200 మీటర్స్ ఎక్కాలంట. సో వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ బైక్స్ పెట్టేసి వెళ్ళాలి ఆ పైన. అక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అది ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి బ్రో. ఇక్కడ నీకు మెయిన్ ఎనిమీ ఆక్సిజన్. ఇంత ఎత్తులో నువ్వు హాఫ్ ఆక్సిజన్తో ఎక్కాలి కదా, దట్ విల్ బి యువర్ మెయిన్ ఎనిమీ ఓవర్ హియర్. మెట్లు ఉన్నాయి కానీ నువ్వు ఎక్కాలి, అది మెయిన్ ఇష్యూ. పైకి ఎక్కుతుంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఎంతసేపు ఆగినా అదర్ తీరట్లేదు. రైట్ సైడ్ ఏమో శివరుడి, లెఫ్ట్ సైడ్ పీర్ బాబా. వచ్చాం మినీ అమర్నాథ్. ఇది ఇక్కడ పనిచేసిన ప్రతి రెజిమెంట్ ఒక ఫ్లాగ్ ఇస్తారు. ఆ పైన ఐస్ కట్టింది కూడా హెల్లాగా చూపిస్తుంది నాకు. ఎంత బాగున్నాడు రష్యుడు ఇక్కడ. పీస్ఫుల్గా ఉన్న ప్లేస్. పైకి వెళ్తే చూపిస్తాను నాకు. మినీ అమర్నాథ్ ఎందుకంటారా అప్పుడు అర్థమవుతుంది. వాయితోడ సైడ్ పైన ఐస్ కేవ్. ఇక్కడ శివుడికి డైలీ అభిషేకమే. దర్శనం అయిపోయింది. మినీ అమర్నాథ్ ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా ప్లేస్, వాటర్ పడుతుంది. అలా రైట్ సైడ్లో కూడా ఉంది. అక్కడి నుంచి పైకి ఎక్కడానికి మనకు పెద్ద టైం పట్టలేదు. 1/2 అవర్ పట్టింది, 40 మినిట్స్ పట్టింది. కిందకి దిగడానికి అయితే 7 నిమిషాలు పట్టింది. పైకి ఎక్కేటప్పుడు అసలు ఆక్సిజన్ అందలేదు. ఇప్పుడు ఇంకా ఇక్కడి నుంచి గల్వాన్ దాకా వెళ్ళలేము, ఎందుకంటే గల్వాన్ రోడ్ 2 o'clockకి క్లోజ్. ఇప్పుడు ఇక్కడి నుంచి శివోకి వెళ్ళి శివోక్లో నైట్ స్టే చేసి మార్నింగ్ వెళ్ళి గల్వాన్ చూసుకొని అక్కడి నుంచి రిటర్న్ లే వెళ్తాం అన్నమాట. లే ఎందుకు రిటర్న్ వెళ్తున్నాము అంటే
నువ్వు కంటిన్యూస్గా నువ్వు టూరిస్ట్ ప్యాకేజ్ అయితే ఎటు నుంచి ఎటైనా కొట్టుకోవచ్చు, కానీ ఎందుకంటే వాళ్ళన్నీ లో ఆల్టిట్యూడ్లో తీసుకుని వెళ్తారు. మనం ఇప్పుడు వెళ్ళినవన్నీ హై ఆల్టిట్యూడ్, సియాచిన్, థాంగ్, ఇప్పుడు గల్వాన్. సో ఇంత హై ఆల్టిట్యూడ్స్లో తిరిగినప్పుడు ఒక రోజన్నా అట్లీస్ట్ మినిమం లో ఆల్టిట్యూడ్కి వెళ్ళాలి. మనకేం స్పెషల్ ట్రైనింగ్ లేదు. అండ్ మోరోవర్ మనం ఇక్కడి నుంచి ఇంకా ప్యాంగాంగ్ లే నుంచి వెళ్తాం. సో ఇక్కడి నుంచి లే వెళ్ళి 1 day రెస్ట్ తీసుకొని కొద్దిగా మళ్ళీ కొద్దిగా ఎనర్జీ ఫిల్ చేసుకొని అక్కడి నుంచి ప్యాంగాంగ్, లింగ్లా అక్కడికి వెళ్తాం మళ్ళీ. ఇప్పుడు ఇక్కడి నుంచి నిన్న తిన్నాం కదా ఫుడ్ కల్సర్లో, అక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి ఆ ఫుడ్ వచ్చేలోపు వెళ్ళి పెట్రోల్ పట్టించుకొని మళ్ళీ వచ్చి ఫుడ్ తిని అక్కడి నుంచి షియోక్ అక్కడి నుంచి 2 hours, ఇక్కడ నుంచి 4 hours చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనకు కల్సర్ 2 hours పట్టుద్ది. సో లెట్స్ గో. ఇప్పుడు ఇంకా సియాచిన్ నుంచి కల్సర్ వెళ్ళిపోతున్నాం. అక్కడ ఎంట్రీ రాసాము, అలాగే ఎగ్జిట్ కూడా రాయాలన్నమాట, ఎన్నింటికి బయటికి వెళ్తున్నావు అనేది. అండ్ మోరోవర్ ఆయనకి పొద్దున మేమే సార్ ఫస్ట్ వచ్చిందంటే సియాచిన్కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఐదర్ పొద్దున్నే వస్తే ఇక్కడ ఉన్నవన్నీ చూసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ 8కి వస్తే ఈజీగా 3-4 hours అవుద్ది ఇక్కడ ఉన్నాయి అన్నీ చెక్ చేసుకోవడానికి, అంటే అన్నీ ప్రాపర్గా చూడడానికి అన్నారు. అవును ఆయన చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాము, మార్నింగ్ వచ్చాము, వార్ మెమోరియల్ చూసాం, వార్ మెమోరియల్ దగ్గరే మార్చ్ పాస్ట్ కూడా చూసాం ఈరోజు మనం. అండ్ అక్కడి నుంచి ఓపీ బాబా మందిర్ వెళ్ళాం, అక్కడ చూసాం. ఆ తర్వాత చోటా అమర్నాథ్ వెళ్ళాం, అది చూసాం. అంటే ఇక్కడ ఎలా ఉందంటే నువ్వు వెళ్ళిన ప్రతి చోట అక్కడ ఒక ఆర్మీ పర్సన్ ఉంటాడు, నీకు స్టోరీ కావాలి అంటే స్టోరీ చెప్తారు వాళ్ళు. అండ్ ఆ స్టోరీ చెప్పేటప్పటికే నీకు ఒక 15-20 minutes అవుద్ది. అండ్ సో నువ్వు పొద్దున్నే వస్తే ఏంటంటే ఇప్పుడు చోటా అమర్నాథ్ ఉంది, నువ్వు సాయంత్రం అయితే ఎక్కలేవు, సాయంత్రం అయితే ఈ చలికి అసలు ఎక్కలేవు, మధ్యాహ్నం అయితే ఎండకి ఎక్కలేవు. పొద్దున్నే వస్తే ఏంటంటే ఇప్పుడు మేము 11ంటికి ఎక్కాం, మాకు 11ంటికి మాకే ఎండగా అనిపించిందంటే ఇంకా లేట్గా వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటో ఊహించుకోగలం. అందుకు ఎంత పొద్దున వస్తే అంత బెటర్ సియాచిన్కి. ఇక్కడి నుంచి కల్సర్ వెళ్ళిపోయి చిల్ అవుదాం. ఈ విలేజ్ పేరు వచ్చేసి వార్సీ అనమాట. నార్త్ వెస్ట్రన్ ఫ్రంటియర్లో ఉన్న లాస్ట్ విలేజ్ ఇదే. ఎక్కువ ఇల్లు ఉండవు, 6 ఇల్లేమో ఉన్నాయి అంతే. ఇదే లాస్ట్ విలేజ్. లిటరల్లీ ఇలా ట్రక్లు వెళ్ళిన ప్రతిసారి పక్కకు వస్తున్నా. సియాచిన్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆర్మీ ట్రక్స్ మాకు తెలిసి మా ముందు ఒక 25-30 ఏళ్ళు ఉంటాయి. అది ఇప్పుడు కూడా ఒకటి వస్తుంది చూడు, బస్ ఏదో. ఇలా వెళ్ళిన ప్రతిసారి మేము పక్క వస్తున్నాం. అండ్ ఇది శాండ్ ఒకసారి పక్క వెళ్ళిపోతే లోపలికి దిగిపోతున్నాయి టైర్లు. అండ్ మార్నింగ్ మేము వచ్చినప్పుడు మరీ ఇంత లేదు, అందుకని లైట్గా ఉంది ఇసుక. ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది, రోడ్డు మీదకి వచ్చింది ఎక్కువగా. వచ్చేసాం కల్సర్ దాకా. రైట్ సైడ్లో సిటీ కనిపిస్తుంది కదా దూరంగా, అదే కల్సర్. ఇప్పుడు కల్సర్ వెళ్ళిపోయి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి పెట్రోల్ పట్టించడానికి వెళ్ళిపోయి పెట్రోల్ పట్టించుకొని వచ్చి మెక్కి ఇటు నుంచి షియోక్ స్టార్ట్ అవ్వాలి. టైం ఎంత అందో కూడా తెలియట్లేదు. సియాచిన్ దగ్గర నుంచి ఇక్కడికి దాదాపు 110-115 kilometers. అప్పటి నుంచి ఇప్పటికి మధ్యలో బండి ఆపలేదు, సియాచిన్ దగ్గర స్టార్ట్ చేసాం. ఇప్పటి వరకు బండి ఆపలేదు.
వచ్చేస్తుంది బ్రో. అరగంట నుంచి ఆపుకుంటున్నా, కలిసి వెళ్ళి పెట్రోల్ పట్టించాక పోసుకుందాం అనే రీజన్ చెప్పి త్వరగా వెళ్ళి పెట్రోల్ పట్టించాలి ఫస్ట్. ఎక్కడ ఆపి ఎక్కడ పోసుకుంటే లేట్ అయిపోతామో అని వచ్చాను నేనైతే. రైడర్లు వచ్చారు బ్రో, కరెక్ట్ మనం ఆర్డర్ చెప్పి పెట్రోల్ పట్టించుకోవడానికి వెళ్ళాం. చాలామంది రైడర్లు వచ్చారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆర్డర్ కోసం. మనం ముందే చెప్పేసరికి మంచి పని అయింది. లైక్ వెళ్ళంగానే ఇటు సైడ్ తినేసి వచ్చాం. అండ్ ఇక్కడ నుంచి శివకు 2 hours చూపిస్తుంది. 79 kilometers అంటే 80 అనుకో. 304 ఉంది కరెక్ట్గా, అంటే 379.4కి రావాలి. చూద్దాం ఎంత డిస్టెన్స్ డిఫరెన్స్ వస్తుందో ఇక్కడ అక్కడ అనేది. నిన్న తిన్న హోటల్లోనే తిన్నాం మనం, బాగుంది. ప్రైజెస్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి, కానీ అన్ని హోటల్స్లో వెజ్ హోటల్లో కూడా వెజ్ ఫ్రైడ్ రైస్ 200 పెట్టాడు బ్రో. ఇంకెక్కడి నుంచి శివోక్. వెల్కమ్ టు లేహ్ లదాఖ్ Season 2 Episode 5. Here your speed doesn't matter. The only thing that matters is your skill and how you are treating your bike. బా ఎక్సలెంట్ ఉంది బ్రో రోడ్డు. ఇలాంటి రోడ్డు కోసమే కదా బ్రో నేను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంది. ఇదే రోడ్లో ఇంకో 20 kilometers వెళ్ళాలి. వాడి హిమాలయానికి ఏమాత్రం తక్కువ వెళ్ళట్లేదు మనం. ఈజీ బ్రో ఈజీ, వచ్చేసా, పక్కకు ఆగుదాం బ్రో. ఎదురుగైతే ఒక టన్నెల్ ఉంది, మనం మరి దాంట్లో నుంచి వెళ్తామో వెళ్ళవో నాకు ఐడియా లేదు. భలే ఉంది, కొండ పర్ఫెక్ట్ కనిపించేలా ఉంది టన్నెల్. అసలు ఏమైనా ఓల్డ్ రోడ్ కాదు, కొత్త రోడ్డు, టన్నెల్లో నుంచి వెళ్తున్నాం. పాత రోడ్డు అయితే ఇక్కడ లెఫ్ట్లో నుంచి వెళ్ళేటోళ్ళం, కొత్తది భలే ఉంది. చిన్న టన్నెల్ అయి ఉండొచ్చు, బట్ ఇట్స్ స్టిల్ వర్త్ ఇట్. సూపర్గా ఉంది బ్రో వ్యూ. ఇది ఫారెస్ట్, మౌంటైన్, స్నో, బాగుంది వ్యూ. అండ్ మనం అగం దాకా వచ్చాం, ఇంకో 3 kilometers సంథింగ్, 3 or 2. అగం నుంచి లెఫ్ట్ టర్న్ అయ్యి శివోకి వెళ్ళాలి. అండ్ శివోక్ అగం నుంచి 40, నాకు గుర్తున్నంత వరకు 40 or 42 సంథింగ్. సో అగం వచ్చాం, ఇదే అగం. లెఫ్ట్ టర్న్ అయ్యి ఇంకా శివోకి వెళ్ళిపోయి నైట్ స్టే. శివోక్లో 2-3 హోమ్ స్టేలు ఉన్నాయంట, అక్కడికి వెళ్ళి స్టే చేయడం. బ్రో చూడు బ్రో, ఇది రోడ్డు, లెఫ్ట్ ఏదన్నా అటు ఇటు అయితే ఇంకంతే బతుకు. అమ్మా జస్ట్ మిస్, జర్రంటూ పోయేవాడిని.
ఈ రోడ్ల కోసమే కదా బ్రో అక్కడి నుంచి కష్టపడి లడాక్ దాకా వచ్చింది. జిమ్ చేయడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని నాకు తెలీదు. ఈ రాళ్ళల్లో హ్యాండిల్ అటు ఇటు తిరగలేకపోతుంటే అవన్నీ బండ్ల వాళ్ళకి హిమాలయన్ కూడా తిరగలేదు పాపం. వాడు బండి ఆపుకొని పక్కకు అనుకున్నాడు, మనకేమో ఈజీగా తిరిగిపోతుంది. కంప్లీట్ ఇది ల్యాండ్ స్లైడ్. ఇది ఒరిజినల్ రోడ్ అటు సైడ్, అట్నుంచి ఇది అరౌండ్ 1/2 కిలోమీటర్ లోపల రివర్ బెడ్ లోపలికి తెచ్చి కొద్దిగా ముందుకు తీసుకురండి మళ్ళీ తిప్పుతున్నారు. రోడ్స్ మాత్రం క్లాసిక్ ఉన్నాయి. ఏమైనా బ్రో these roads are meant to be heaven. సిటీ రోడ్ల కంటే బెటర్గానే ఉన్నాయి. అట్లీస్ట్ గ్రిప్ దొరుకుతుంది టైర్లకి. సిటీలో వర్షం పడితే ఇంకంతే. వచ్చాం ఇంకో 10 కిలోమీటర్లు కరెక్ట్గా వెళ్ళిపోతాం. శివకి వెళ్ళి ఇప్పుడు అక్కడ హోమ్ స్టేలు ఉంటాయి చూడు, వాళ్ళ ఎదురుకి వెళ్ళి వి 3 people షెల్టర్ టు నైట్ విత్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ అని అడుక్కోవాలి.